ఓకే, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం నిన్నటి తరగతిలో ముఖ్యంగా లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి రీసెంట్గా 2024లో జరిగినటువంటి టీజీ సెట్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. అందులో భాగంగా మళ్ళీ దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్ ఈరోజు మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇందులో మనకు క్వశ్చన్ మనం చూసినప్పుడు ఈ అసెర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ మనం ఇక్కడ చూస్తున్నాం. నిశ్చిత వాక్యము మరియు కారణము అని మనం చెప్పుకుంటాం. దీనికి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి మనం చూడాల్సి ఉంటుంది. చూడండి, అసెర్షన్: ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఫార్మ్ డ్యూరింగ్ డిఎన్ఏ సింథసిస్. తెలుసు మనకు, ఒకాజాకి ముక్కలు అనేటువంటివి మనకు డిఎన్ఏ రెప్లికేషన్ జరిగేటువంటి సమయంలో మనకు రెప్లికేషన్ ఫోర్క్ అనేటువంటిది ఏర్పడేటువంటి క్రమంలో ఈ విధంగా ఒకటి లీడింగ్ స్ట్రాండ్ అని, అదేవిధంగా మరొకటి లాగింగ్ స్ట్రాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ లాగింగ్ స్ట్రాండ్ వైపు మనకు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి. వీటిని మనం ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఈ ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అనేటువంటివి మనకు ఒకాజాకి అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నారు కాబట్టి జపాన్ దేశానికి చెందినటువంటి ఆయన పేరు మీదనే ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అని అంటాం. ఒకాజాకి ముక్కలు. వీటిని మళ్ళీ డిఎన్ఏ లైగేజ్లు ఏం చేస్తాయంటే వీటిని మళ్ళీ అతికించడంలో తోడ్పడడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇది కరెక్టే. రెండో చూడండి, డిఎన్ఏ సింథసిస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 5' టు 3' డైరెక్షన్. అంటే 5వ కొన నుంచి 3వ కొన దిశలో ఈ డిఎన్ఏ రెప్లికేషన్ అయ్యేటువంటిది జరుగుతుంది. ఇది 5', ఇది 3'. అదేవిధంగా ఇటు 3', ఇటు 5' అని మనం చెప్పుకున్నప్పుడు దీనికి ప్రకారం జరగడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి సరైన సమాధానం బోత్ ఏ అండ్ ఆర్. అసెర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అబౌట్ డిఎన్ఏ పాలిమరేజ్ 5 ఆఫ్ ఎచరిషియా కొలై? అంటే ఇవ్వబడినటువంటి 4 సమాధానాల్లో డిఎన్ఏ పాలిమరేజ్ 5కు సంబంధించి మనకు డిఎన్ఏ పాలిమరేజ్ 1, 2, 3, 4, 5 అనే ఎంజైమ్స్ ఉంటాయి కదా. ఇందులో డిఎన్ఏ పాలిమరేజ్ 5 అనే ఎంజైమ్కి సంబంధించి హెచ్చరిషియా కొలాలో ఈ కింది ఇవ్వబడిన ఏది తప్పుగా ఇవ్వబడింది అని ఇచ్చాడు. చూడండి, ఇట్ బిలాంగ్స్ టు వై ఫ్యామిలీ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్. ఇట్ కెటలైజెస్ ట్రాన్స్లేషన్ డిఎన్ఏ సింథసిస్. ఇట్ హ్యాస్ 5' టు 3' ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ. ఇది రాంగ్. తర్వాత ఇట్ కెటలైజెస్ ఎర్రర్ ప్రోన్ రెప్లికేషన్. ఏది డిఎన్ఏ పాలిమరేజ్ 5 అనేది ఇట్ కెటలైజెస్ ఎర్రర్ ప్రోన్ రెప్లికేషన్. ఇట్ కెటలైజెస్ ట్రాన్స్లేషన్ డిఎన్ఏ సింథసిస్. ఇట్ బిలాంగ్స్ టు వై ఫ్యామిలీ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్. ఇది మనకు డిఎన్ఏ పాలిమరేజ్ 5కి సంబంధించి ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. అంటే ఇవ్వబడిన వాటిలో తప్పుగా ఇవ్వబడింది అన్నాడు. 5 వాటిలో 4 కాబట్టి తప్పుగా ఇవ్వబడింది కాబట్టి క్వశ్చన్కి ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ రెప్లికేషన్? మనకు మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. మైటోకాండ్రియాలో యొక్క మాత్రికలో ఇలా సర్పిలాకార డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. ఎక్స్ట్రా న్యూక్లియర్ డిఎన్ఏ లేదా ఎక్స్ట్రా న్యూక్లియర్ ఇన్హెరిటెన్స్ లో తోడ్పడేటువంటి డిఎన్ఏ, మ్యాటర్నల్ ఇన్హెరిటెన్స్ లో తోడ్పడే డిఎన్ఏ, ఎంటీ డిఎన్ఏగా పేర్కొనేటువంటి ఎంటీ డిఎన్ఏ, మైటోకాండ్రియల్ డిఎన్ఏ పేర్కొనేటువంటి ఈ డిఎన్ఏ రెస్పాన్సిబుల్ మన రెప్లికేషన్ కు సంబంధించి ఏ ఎంజైమ్ ఈ కింది వాటిలో బాధ్యత వహిస్తుంది అని ఇచ్చాడు. చూడండి, డిఎన్ఏ పాలిమరేజ్ ఆల్ఫా, డిఎన్ఏ పాలిమరేజ్ బీటా, డిఎన్ఏ పాలిమరేజ్ డెల్టా, డిఎన్ఏ పాలిమరేజ్ లాంబ్డా. సో ఆన్సర్, DNA polymerase lambda is responsible for the mitochondrial DNA replication. మాతృత్వపు అనువంశికతలో తోడ్పడే డిఎన్ఏ ఏదైనా ఉందంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ యొక్క ప్రతికృతిలో బాధ్యత వహించే ఎంజైమ్ లేదా డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ ఏదంటే డిఎన్ఏ పాలిమరేజ్ లాంబ్డా. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ స్ప్లైసోజోమ్స్? మనకు తెలుసు ఈ స్ప్లైసోజోమ్స్ కి సంబంధించి ఇవ్వబడినటువంటి వాటిలో సరైన వాటిని గుర్తించమన్నాడు. చూడండి, స్ప్లైసోజోమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. ఎస్. రికగ్నైజ్ ఆర్ఎన్ఏ సీక్వెన్సెస్ దట్ సిగ్నల్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్. అంటే ఇంట్రాన్స్ తొలగించడంలో స్ప్లైసోజోమ్స్ అనేటువంటి తోడ్పడతాయి. కెన్ ప్రొడ్యూస్ డిఫరెంట్ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ బై స్ప్లైసింగ్ ఎట్ ఆల్టర్నేట్ సైట్. ఇవి ఏం చేస్తాయి? ఎంఆర్ఎన్ఏకు సంబంధించినటువంటి అణువులను ఇవి తయారు చేయడంలో ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలలో
వాటికి ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో కూడా ఇవి తయారు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఏవి స్ప్లైసోజోమ్స్ ఇంట్రాన్స్ ను తొలగిస్తాయి. ఓకేనా? ఇవి ప్రత్యేకించి స్ప్లైసోజోమ్లు వేటితోటి తయారవుతాయి అంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో తయారవుతాయి. ఓకేనా? అంటే స్ప్లైసోజోమ్స్ ఆర్ నథింగ్ బట్ ఆర్ఎన్ఏ ప్లస్ ప్రోటీన్స్, రైబో ప్రోటీన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ తో తయారవుతాయి స్ప్లైసోజోమ్స్. నెక్స్ట్, ద షైన్ డాల్ డాల్గార్నో షైన్ డాల్గార్నో సీక్వెన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ షైన్ డాల్గార్నో. ఇది దేనికి రెస్పాన్సిబుల్ అంటే చూడండి, బైండింగ్ ఆఫ్ రైబోజోమ్స్ టు ఎంఆర్ఎన్ఏ డ్యూరింగ్ ఇనిషియేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్. మనకు డిఎన్ఏకి సంబంధించి ముఖ్యంగా ప్రోటీన్ సింథసిస్ లో ఫస్ట్ స్టెప్ అయినటువంటి మనకు ఈ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. అంటే డిఎన్ఏ టు ఎంఆర్ఎన్ఏ ఏర్పడడంలో ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది, అండ్ ఎంఆర్ఎన్ఏ టు ప్రోటీన్ ఏర్పడడంలో ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ట్రాన్స్లేషన్, ఇదేమో ట్రాన్స్క్రిప్షన్, ఇదేమో ట్రాన్స్లేషన్. అనులేఖనము, అనువాదం. అనువాదం జరిగేటువంటి సమయంలో ట్రాన్స్లేషన్ కి సంబంధించి ప్రోటీన్ ఏర్పడే క్రమంలో రైబోజోమ్స్ ఎంఆర్ఎన్ఏకు అతకడంలో తోడ్పడేటువంటి ఏది ముఖ్యంగా అనువాదము జరగడం ప్రారంభించడంలో తోడ్పడేటువంటివి ఏంటివి? ఈ షైన్ డాల్గార్నో సీక్వెన్స్ అనేటువంటిది తోడ్పడుతుంది. షైన్ డాల్గార్నో సీక్వెన్స్ అనేటువంటిది బాధ్యత వహిస్తుంది. ఎక్కడ? అనువాదము జరిగే క్రమంలో ట్రాన్స్లేషన్ కి సంబంధించి బైండింగ్ ఆఫ్ రైబోజోమ్స్ టు ఎంఆర్ఎన్ఏ. ఇది రైబోజోమ్లను ఎంఆర్ఎన్ఏకు అతకడంలో తోడ్పడుతుంది, అనువాద ప్రక్రియ జరగడంలో. షైన్ డాల్గార్నో సీక్వెన్స్ అంట దీన్ని. నెక్స్ట్ చూడండి, ఏ జీన్ ఎన్కోడ్. ఇవన్నీ మనకు మాలిక్యులర్ బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనండి. ఇప్పుడు స్టార్టింగ్ నేను ఆరంభించినటువంటి ఒకాజాకి ఫ్రాగ్మెంట్ మొదలుకొని ప్రతి క్వశ్చన్ కూడా ఇదంతా కూడా మాలిక్యులర్ బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మీరు బాగా గమనించండి మిత్రమా. దెన్ ఏ జీన్ ఎన్కోడ్ ఏ ప్రోటీన్ విత్ 150 amino acids. There is one intron of 1000 base pairs, a 5 prime untranslated region of 100 base pair, and a 3 prime untranslated region of 200 base pair. What would be the length of final processed mRNA? మనకు డిఎన్ఏ రెప్లికేషన్ కు సంబంధించి, మనకు ట్రాన్స్క్రిప్షన్ కు సంబంధించి, ముఖ్యంగా అనులేఖనం జరిగేటువంటి క్రమంలో డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడేటువంటి క్రమంలో ఈ మనకు ఏ అమైనో యాసిడ్స్ అనేటువంటి 150 అమైనో యాసిడ్స్ కి సంబంధించి 1 ఇంట్రాన్ 1000 బేస్ పేర్స్ కలిగి ఉన్నదని చెప్తున్నారు. ఏ 5 ప్రైమ్ అన్ట్రాన్స్లేటెడ్ రీజన్ ఆఫ్ 100 బేస్ పేర్ అండ్ 3 ప్రైమ్ అన్ట్రాన్స్లేటెడ్ రీజన్ ఆఫ్ 200 బేస్ పేర్. ఈ రెండు ఉన్నాయి. వాట్ వుడ్ బి ద లెంత్ ఆఫ్ ఫైనల్ ప్రాసెస్ ఎంఆర్ఎన్ఏ? ఎంఆర్ఎన్ఏలో ఇన్ని బేస్ పేర్స్ ఉన్నాయి అంటున్నారు కదా, మరి మొత్తం కలిసి మనకు ఫైనల్ ప్రాసెస్డ్ ఎంఆర్ఎన్ఏ ఎంత అంటే 450, 450 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. విచ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అబౌట్ జెనెటిక్ కంట్రోల్ ఇన్ ప్రొకారియోట్స్? అంటే కేంద్రక పూర్వ జీవుల్లో జరిగేటువంటి ప్రత్యేకించి జెనెటిక్ కంట్రోల్, జన్యు నియంత్రణకు సంబంధించి కింది వాటిలో ఏది సరి కానిది అన్నాడు. ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు, ఫాల్స్. సో ఇక్కడ చూడండి, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మస్ట్ బైండ్ టు ఏ ప్రమోటర్ ఆన్ డిఎన్ఏ టు బీయింగ్ ఆర్ఎన్ఏ సింథసిస్. ఇది సరి అయింది. తర్వాత ఎన్ యాక్టివ్ రిప్రెసర్ ప్రోటీన్ ఇన్హిబిట్స్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఫ్రమ్ బైండింగ్ టు డిఎన్ఏ. రిప్రెసర్స్ కంట్రోల్ జీన్ ట్రాన్స్క్రిప్షన్ బై బైండింగ్ టు ఆపరేటర్ సైట్. ఇప్పుడు మరి సరికాంది అడిగాడు కాబట్టి చూడండి, మోస్ట్ ఆఫ్ ది జీన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ రెగ్యులేటెడ్ ఎట్ ట్రాన్స్లేషన్ లెవెల్. ఇది తప్పు. ట్రాన్స్లేషన్ లెవెల్లో అనేటువంటిది తప్పు. మిగతా మూడు మనకు కేంద్రక పూర్వ జీవుల్లో జరిగేటువంటి జన్యు నియంత్రణకు సంబంధించి ఇది సరైన సమాధానాలు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మస్ట్ బైండ్ టు ఏ ప్రమోటర్ ఆన్ ది డిఎన్ఏ టు బీయింగ్ ఆర్ఎన్ఏ సింథసిస్, అండ్ an active repressor protein inhibits RNA polymerase from binding to DNA. Repressor control gene transcription by binding to operator site. Then, which of the following mechanisms is not involved in virus-induced cell transformation? ఏమంటున్నాడు? ఈ కింది వాటిలో ఏదైతే వైరస్ ఇండ్యూస్డ్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్, వైరస్ చేత ప్రేరేపించబడినటువంటి కణ ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధం కానిది ఏది అంటున్నాడు. అంటే దీన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం దీని తెలుగులో ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధించి
సర్లే, ఏది సరి కానిది అన్నాడు, చెందని అన్నాడు. మెకానిజం, ఈ కింది వాటిలో మెకానిజం నాట్ ఇన్వాల్వ్డ్ వైరస్ ఇండ్యూస్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఈ ఏదైతే యాంత్రికానికి సంబంధం లేనిది అన్నాడు. చూడండి, యాక్టివేషన్ ఆఫ్ ఆంకోజీన్స్, ఇవి వైరస్ ఇండ్యూస్డ్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఇది మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈ మెకానిజంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి యాంత్రికంగా చెప్పుకోవచ్చు. ఇన్హిబిషన్ ఆఫ్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్, ఇది కూడా మనకు వైరస్ ఇండ్యూస్డ్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్ లో మనం ఉంటుందని చెప్పొచ్చు. మరి నాట్ ఇన్వాల్వ్డ్ వైరస్ ఇండ్యూస్డ్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు కాబట్టి ఇన్సర్షనల్ మ్యూటాజెనిసిస్, డైరెక్ట్ ఇన్హిబిషన్ ఆఫ్ వైరల్ రెప్లికేషన్, ఇవి రెండు మనకు ఈ వైరస్ ఇండ్యూస్డ్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్ లో యాంత్రికం కానటువంటి అంశాలు. ఏవి? ఇన్సర్షనల్ మ్యూటాజెనిసిస్, డైరెక్ట్ ఇన్హిబిషన్ ఆఫ్ వైరల్ రెప్లికేషన్, ఇవి రెండు కూడా ఈ యాంత్రికానికి సంబంధం లేదు. మరి యాంత్రికంతో సంబంధం ఉన్నవి ఏంటివి? యాక్టివేషన్ ఆఫ్ ఆంకోజీన్స్, ఇన్హిబిషన్ ఆఫ్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్, ఇవి రెండు కూడా వైరస్ ఇండ్యూస్డ్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్ కి మనకు యాంత్రికంలో భాగంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్, విచ్ ఫోటో రిసెప్టార్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ ఫ్లవరింగ్ టైమ్ ఇన్ రెస్పాన్స్ టు డే లెంత్. మనకు ఏదైతే ఈ ఫోటో రిసెప్టార్ అంటే కాంతి గ్రాహకం అని కూడా మనం చెప్పుకుంటాం. దీన్ని మొక్కలలో ఈ కాంతిని శోషించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఫోటో రిసెప్టార్ ప్రాథమికంగా ఈ పుష్పోత్పత్తిని ప్రేరేపించడంలో తోడ్పడుతుంది. అయితే ఈ పుష్పోత్పత్తిని ప్రేరేపించడంలో తోడ్పడేటువంటి సమయంలో ఈ దానికి సంబంధించి ఈ డే లెంత్కు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది అని చెప్పాడు. ఫైటోక్రోమ్ ఏనా, ఫైటోక్రోమ్ బీనా అని అంటాం. మనకు తెలుసు ఫైటోక్రోమ్ అనేటువంటిది ఈ ఫోటో రిసెప్టార్ అని మనం చెప్పుకుంటాం. ఇది పత్రాల్లో తయారై కాంతిని శోషించిన తర్వాత పుష్పోత్పత్తిని ప్రేరేపించే అత్యంత ముఖ్యమైనటువంటి ఏది ఫోటో రిసెప్టార్. మరి ఈ ఫైటోక్రోమ్ ఏ రెస్పాన్సిబుల్ అవుతుందా డే లెంత్ కు సంబంధించి? ఫైటోక్రోమ్ బి అంటే ఆన్సర్ ఫైటోక్రోమ్ బి. డే లెంత్ కు సంబంధించి ఫైటోక్రోమ్ బి సరైన సమాధానంగా మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్, ఇది మనకు కోవిడ్-19 కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఏవైతే ఈ ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీన్స్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాక్సిన్స్ కి సంబంధించి అవి ఉత్పత్తి చేసినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి ఆ జెనెటిక్ మెటీరియల్ ఏది ఉంది అందులో, అంటే ప్రత్యేకించి కోవిడ్-19 కి సంబంధించినటువంటి జతపరచడం ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 కి సంబంధించిన వ్యాక్సిన్స్, ఇందులో ఈ వ్యాక్సిన్ కి సంబంధించినటువంటి ఫస్ట్ది ఫిబ్జీర్ బయోఎన్టెక్, అదే BNT162b2 అనేటువంటి వ్యాక్సిన్ యూటిలైజెస్ ఏ వైరల్ వెక్టార్ ప్లాట్ఫామ్ ఫర్ డెలివరీ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సెకండ్ చూడండి, మోడర్న్ mRNA-1273 వ్యాక్సిన్, ఇట్ యూటిలైజెస్ మెసెంజర్ RNA mRNA ఫర్ డెలివరీ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. అండ్ థర్డ్ వన్ చూడండి, ఆస్ట్రాజెనికా AZD1222 AZD1222 utilizes a protein subunit for delivery of genetic material. Then Johnson and Johnson, దీన్ని మనం జాన్సన్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ వ్యాక్సిన్ యూటిలైజెస్ an inactivated virus for delivery of genetic material. ఇవి మనకు ఏదైతే ఏ జెనెటిక్ మెటీరియల్ ను ఉపయోగించుకొని యూటిలైజెస్ ఫర్ డెలివరీ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ కు సంబంధించి మనం ఇక్కడ చూసాం. ఇవి ఫిబ్జీర్ బయోఎన్టెక్, మోడర్నా, ఆస్ట్రాజెనికా, జాన్సన్ అండ్ జాన్సన్, ఇవన్నీ కూడా మనకు వ్యాక్సిన్స్. వీటికి సంబంధించి ఏ విధంగా జెనెటిక్ మెటీరియల్ ఉపయోగించుకొని ఇవి డెలివరీ కావడం జరిగింది అని మనం చూసినప్పుడు, మొదటిదేమో యూటిలైజెస్ ఫర్ వైరల్ వెక్టార్ ప్లాట్ఫామ్. రెండవ చూడండి మోడర్నా, మొదటిదేమో ఫిబ్జీర్ వైరల్ వెక్టార్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటారు. రెండో చూడండి మోడర్నా mRNA-1273 చూడండి, యూటిలైజెస్ మెసెంజర్ RNA mRNA-ను మోడర్నా ఇందులో ఉంది mRNA మోడర్నా. తర్వాత ఫిబ్జర్ బయోఎన్టెక్, ఇది వైరల్ వెక్టార్ ప్లాట్ఫామ్ తీసుకున్నది. ఆస్ట్రాజెనికా చూడండి, యూటిలైజెస్ ఇనాక్టివేటెడ్ వైరస్ ఆస్ట్రాజెనికా. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రోటీన్ సబ్ యూనిట్స్. ఓకే,
వైరల్ వెక్టార్ ప్లాట్ఫామ్ ఏమో పిప్జెర్, జాన్సన్ అండ్ జాన్సన్ ప్రోటీన్ సబ్ యూనిట్స్, మోడర్నా ఎంఆర్ఎన్ఏ ఉపయోగించుకున్నది, ఆస్ట్రాజెనికా ఇది ఇనాక్టివేటెడ్ వైరస్ ఉపయోగించుకున్నది. ఈ విధంగా మనకు ఈ జతపరచడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి, వెన్ వెన్ విచ్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్స్ ఇన్ యాంటీబాడీ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ మైస్ engineered to produce human antibodies and subsequently immunized with the target antigen to generate fully human monoclonal antibodies. Very, very important, my dear friends. హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కి సంబంధించి ఏదైతే ఈ మనకు ట్రాన్స్జెనిక్ మైస్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ సంబంధించి మనిషికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ ని తయారు చేసే క్రమంలో, అంతేకాకుండా టార్గెట్ యాంటీజెన్ immunized with with target antigen to generate fully human మోనోక్లోనల్ యాంటీబాడీస్ సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ ను ఇక్కడ పెట్టమన్నాడు. ఇక్కడ కరెక్ట్ సీక్వెన్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు చూడండి, ఫస్ట్ వన్ హ్యూమనైజేషన్, సెకండ్ వన్ హైబ్రిడోమా టెక్నాలజీ. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ తయారు కావాలంటే ఖచ్చితంగా ఉపయోగించాల్సినటువంటి టెక్నాలజీ హైబ్రిడోమా టెక్నాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో ఫస్ట్ వన్ హ్యూమనైజేషన్, సెకండ్ వన్ హైబ్రిడోమా టెక్నాలజీ, థర్డ్ వన్ ఫేస్ డిస్ప్లే, దెన్ ఫైనల్ కాంబినేషనల్ యాంటీబాడీ లైబ్రరీస్. చూడండి, సీక్వెన్స్ కి సంబంధించి హ్యూమనైజేషన్ వన్, దెన్ హైబ్రిడోమా టెక్నాలజీ సెకండ్, దెన్ ఫేజ్ డిస్ప్లే థర్డ్, దెన్ ఫోర్త్ వన్ కాంబినేషనల్ యాంటీబాడీ లైబ్రరీస్. ఇవి మనకు సీక్వెన్స్ గా మనం చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్, జీపీసీఆర్ఎస్ అంటాం. జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కి సంబంధించి సరికానిది అన్నాడు, సరికాని లక్షణం అన్నాడు. ఈ కిందిలో లక్షణాలు ఇచ్చాడు చూడండి. దే ఆర్ ఇన్వాల్వ్డ్, జీ ప్రోటీన్ కి సంబంధించినటువంటి కపుల్డ్ రిసెప్టార్స్, జీపీసీఆర్ కి సంబంధించి, జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కి సంబంధించి మొదటి మూడు సరైనవి అనమాట, కిందిది సరికాంది నాలుగవది. మొదటి చూద్దాం. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులార్ లైగాండ్స్ టు ఇంట్రా సెల్యులార్ సిగ్నలింగ్ పాత్వే. ఇది జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కి సంబంధించి మొదటి సమాధానం. రెండవది, దే కన్సిస్ట్ ఆఫ్ 7 ట్రాన్స్మెంబ్రేన్ ఆల్ఫా హెలిక్స్. దెన్ థర్డ్, దే పొసెస్ ఎన్ ఎక్స్ట్రా సెల్యులార్ లైగాండ్ బైండింగ్ డొమైన్. ఈ మూడు మనకు దేని లక్షణాలుగా చెప్పుకుంటాం? జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కి సంబంధించి, జీపీసీఆర్ఎస్ కి సంబంధించి మనం చెప్పుకుంటాం. జీపీసీఆర్ఎస్, జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కి సంబంధించి దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులార్ లైగాండ్స్ టు ఇంట్రా సెల్యులార్ సిగ్నలింగ్ పాత్వే. అంటే ఎక్స్ట్రా సెల్యులార్ నుంచి ఇంట్రా సెల్యులార్ పాత్వేలో అవి సిగ్నలింగ్ ఇస్తాయి ట్రాన్స్మిటింగ్ సంబంధించి. దే కన్సిస్ట్ ఆఫ్ 7 ట్రాన్స్మెంబ్రేన్ ఆల్ఫా హెలిక్స్. అవి 7 ట్రాన్స్మెంబ్రేన్ 7 హెలిక్స్ కలిగి ఉంటాయి. దే పొసెస్ ఎన్ ఎక్స్ట్రా సెల్యులార్ లైగాండ్ బాండింగ్ డొమైన్. వీటిని కలిగి ఉంటాయి. మరి తప్పైంది ఏంటిది? దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫౌండ్ ఇన్ ప్రొకారియోట్స్ ఓన్లీ. ఇది తప్పు. అంటే తప్పు అంటే అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇదనమాట. ఇది జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కు సంబంధం లేని లక్షణం. మొదటి మూడు జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కి సంబంధించిన లక్షణంగా చెప్పుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ quorum sensing in bacteria? Very, very important, my dear friends. Without this question, we cannot observe any type of CSIR net exam or even though set exams, any state set exams, TG set, AP set, like that. సో మనకు క్వారం సెన్సింగ్ సంబంధించి ముఖ్యంగా ప్రాథమికమైన విధి, బ్యాక్టీరియాలో క్వారం సెన్సింగ్ సంబంధించిన ప్రాథమిక విధి ఏంటిది అన్నాడు. చూడండి, డైరెక్ట్ గా కింద మొదటి ఆన్సర్ ఇది. రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంటల్ చేంజెస్. అంటే ప్రకృతిలో జరిగినటువంటి మార్పునకు మొదట ఏది రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ చేసేది ఏంటంటే క్వారం సెన్సింగ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వారం సెన్సింగ్ ఏం పని చేస్తుంది? రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంటల్ చేంజెస్. పర్యావరణంలో జరిగే మార్పులకు ఇది మనకు జీన్ ఎక్స్ప్రెషన్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్ సంబంధించిన రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద ఫంక్షన్ ఆఫ్ ట్యూమర్ సప్రెసర్ జీన్?
ఏదైతే మనకు కంతి లేదా గడ్డ లేదా వ్రణం ఏర్పడడాన్ని నిరోధించే జన్యువుకు సంబంధించి ఈ కింది వానిలో ఏది ప్రం- ఏది కరెక్ట్గా వర్ణించినటువంటి అంశం ఏదంటే దే రిపేర్ డ్యామేజ్డ్ డిఎన్ఏ టు ప్రివెంట్ మ్యుటేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అడిగింది ఏంటిది? ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అన్నాడు. ట్యూమర్ సప్రెషన్ జీన్ యొక్క విధి ఏంటిది అనమాట? అక్కడ వ్రణం ఏర్పడకూడదు, ఎట్ ద సేమ్ టైం జరిగిన డిఎన్ఏ డ్యామేజ్ ను రిపేర్ చేయాలి. అర్థమవుతుందా? ప్రివెంట్ మ్యుటేషన్స్, ఉత్పరివర్తనాలను నిరోధించాలి. దే రిపేర్ డ్యామేజ్ డిఎన్ఏ టు ప్రివెంట్ మ్యుటేషన్స్. ఓకేనా? ఇది ట్యూమర్ సప్రెసర్ జీన్ యొక్క అత్యంత ముఖ్యమైన విధిగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్ట్రక్చరల్ ఫీచర్స్ క్యారెక్టరైజెస్ టు టోల్ లైక్ రిసెప్టార్స్? దీన్నే టిఎల్ఆర్ఎస్ అంటాం. టోల్ లైక్ రిసెప్టార్స్, దీన్ని టిఎల్ఆర్ఎస్ గా మనం పిలుస్తాం. ఈ టిఎల్ఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఈ స్ట్రక్చరల్ ఫీచర్ కు సంబంధించినటువంటి లక్షణం ఈ కింది వాటిలో ఏది అంటున్నాడు. ఆ కింది వాటిలో లక్షణం ఏంటిదంటే ఎక్స్ట్రా సెల్యులార్ లైగాండ్ బైండింగ్ డొమైన్. ఇది టిఎల్ఆర్ఎస్. సేమ్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం చూడండి, ఎక్స్ట్రా సెల్యులార్. ఇక చూడండి, ది పొసెసెస్ ఎన్ ఎక్స్ట్రా సెల్యులార్ లైగాండ్ బైండింగ్ డొమైన్. దేనికి సంబంధించి? జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కి సంబంధించిన లక్షణం. ది పొసెస్ ఎన్ ఎక్స్ట్రా సెల్యులార్ లైగాండ్ బైండింగ్ డొమైన్. సేమ్ ఇది ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి టోల్ టోల్ ఆర్ఎస్ లేదా టోల్ లైక్ రిసెప్టార్స్ కి సంబంధించి దీన్నే ఇది జీ కపుల్డ్ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కి సంబంధించిన ఒక లక్షణంగా కూడా మనం చెప్పుకుంటాం. ఏది? టోల్ లైక్ రిసెప్టార్ ఇస్ నథింగ్ బట్ ఏ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ కి సంబంధించిన లక్షణం కూడా ఎక్స్ట్రా సెల్యులార్ లైగాండ్ బైండింగ్ డొమైన్. ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డ్రాసోఫిలా మనకు తెలుసు డ్రాసోఫిలా మెలనోగాస్టర్, దీన్ని సిండ్రెల్ ఆఫ్ జెనెటిక్స్ గా మనం చెప్పుకుంటాం. ఈ డ్రాసోఫిలా మెలనోగాస్టర్ కి సంబంధించి కొన్ని మాలిక్యూల్స్ మనకు ఆ, ఏది సెవెరల్ మాలిక్యూల్స్ యాక్ట్ యాజ్ మార్ఫోజెన్స్ గా పనిచేస్తాయి. ఫార్మింగ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్ దట్ స్పెసిఫై సెల్ఫ్ ఫేట్స్ ఇన్ వేరియస్ డెవలప్మెంటల్ ప్రాసెసెస్ అని ఇచ్చాడు. మరి కింద ఇవ్వబడినటువంటి మార్ఫిన్స్ కు ఆ డెవలప్మెంటల్ రోల్స్ కు సంబంధించి జతపరచమన్నాడు. మార్ఫిన్స్ అండ్ డెవలప్మెంటల్ రోల్. ఫస్ట్ వన్ చూడండి, వింగ్లెస్, దాన్ని డబ్ల్యూజీగా సూచించారు. ఈ వింగ్లెస్ అనేటువంటిది సెగ్మెంట్ పోలారిటీ వయా డబ్ల్యూఎన్టీ పాత్వే. దెన్ హెడ్జ్ హాగ్, ఈ హెడ్జ్ హాగ్ దీన్ని క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ చూపించారు. ఇది సెగ్మెంట్ పోలారిటీ వయా హెడ్జ్ హాగ్ సిగ్నలింగ్. దెన్ డెకా ప్లేజిక్ డిపిపి, ఇది డార్సల్ వెంట్రల్ ప్యాటర్నింగ్ గా మనం చెప్పుకుంటాం. దెన్ లాస్ట్ బైకాయిడ్ బిసిడి, దీనికి సంబంధించి ఆంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ ఫార్మేషన్. డెవలప్మెంటల్ రోల్ ఏంటిది? ఆంటీరియర్ పోస్టీరియర్ ఆక్సిస్ ఫార్మేషన్ బై బీకాయిడ్ బిసిడి మార్ఫోజీన్స్. ఫస్ట్ ఏమో వింగ్లెస్ మార్ఫోజీన్ అనేటువంటిది డబ్ల్యూజీ ఏం చేస్తుందంటే సెగ్మెంట్ పోలారిటీ వయా డబ్ల్యూఎన్టీ పాత్వే. రెండోది హెడ్జ్ ఆగ్ హెచ్హెచ్, ఇది సెగ్మెంట్ పొలారిటీ వయా హెడ్జ్ ఆగ్ సిగ్నలింగ్. దెన్ డేకా పెంటా ప్లేజిక్ డిపిపి డార్సల్ వెంట్రల్ ప్యాటరింగ్. దెన్ బైకాయిడ్ బిసిడి ఆంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ ఫార్మేషన్. ఇది దీనికి సంబంధించినటువంటి జతపరచడం. నెక్స్ట్, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్, దీన్ని అపోప్టాసిస్ అంటాం. ప్రోగ్రామ్డ్ సెల్ డెత్, ఏదైతే కణానికి హాని జరిగే ప్రమాదం ఉన్నప్పుడు కణం దానికదే విచ్ఛిన్నం కావడం, చనిపోవడం, సెల్ లైసిస్ అంటాం దీన్ని. దీనికి సంబంధించి ప్రోటీన్ ఫ్యామిలీ కంటైన్స్ members that promote cell survival by inhibiting apoptosis through binding and sequestering apoptotic proteins. దీనికి సంబంధించి అరేంజ్ ద ఫాలోయింగ్ ప్రోటీన్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఇన్ ది కరెక్ట్ సీక్వెన్స్ బేస్డ్ ఆన్ దేర్ రోల్స్. అంటే ఇప్పుడు ఏంటిది? సెల్ లైసిస్ కి సంబంధించి కణ విచ్ఛితికి సంబంధించి జరగకుండా, ప్రత్యేకించి అంటే అపోప్టాసిస్ జరగకుండా మనకు ఏం చేస్తుందంటే ప్రత్యేకించి ఈ ఈ
వీటిని ఇన్హిబిట్ చేసేటువంటి ఇన్హిబిటింగ్ అపోప్టాసిస్ కి సంబంధించి దానికి సీక్వెస్ట్రింగ్ ప్రో అపోప్టాసిక్ ప్రోటీన్స్ అనేటువంటివి బైండ్ అవుతాయి. ఆ ప్రోటీన్ ఫ్యామిలీస్ కి సంబంధించి ఇది ఈ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ కి సంబంధించి అపోప్టోసిస్ కి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ లో అమర్చమన్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, BCL2 ఫ్యామిలీ. ఓకే, ఇది మనకు బైండింగ్ అండ్ సీక్వెస్ట్రింగ్ ప్రో అపోప్టోటిక్ ప్రోటీన్ అన్నమాట. ఫస్ట్ బైండింగ్ అండ్ సీక్వెస్ట్రింగ్ ప్రో అపోప్టోసిస్ ప్రోటీన్ ఇది BCL2 ఫ్యామిలీ. సెకండ్ చూడండి, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఫ్యామిలీ, దీన్ని TNF ఫ్యామిలీ అంట. దెన్ థర్డ్ వన్ క్యాస్పేస్ ఫ్యామిలీ. ఫస్ట్ వన్ BCL2 ఫ్యామిలీ, సెకండ్ వన్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యామిలీ ఫ్యాక్టర్ ఫ్యామిలీ, దాన్ని TNF ఫ్యామిలీ అన్నాం. దెన్ థర్డ్ వన్ క్యాస్పేస్ ఫ్యామిలీ అండ్ ఫోర్త్ వన్ P53 ఫ్యామిలీ. ఇది మనకు కరెక్ట్ సీక్వెన్స్ లో మనకు ఈ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ కి సంబంధించి మనకు సీక్వెన్స్ లో అమర్చబడేటువంటి ప్రోటీన్స్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిగ్నలింగ్ పాత్వేస్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ అల్వా డెవలప్మెంట్ ఇన్ ది సి ఎలిగెన్స్ బై కోఆర్డినేటింగ్ సెల్ ఫేట్ స్పెసిఫికేషన్ అండ్ సెల్ ప్రొలిఫరేషన్. మనకు సి ఎలిగెన్స్ కి సంబంధించి ఇందులో ఈ డెవలప్మెంట్ సిగ్నల్ పాత్వేకి సంబంధించి సెంట్రల్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ది సి ఎలిగెన్స్ కి సంబంధించి ఈ కింది ఇవ్వబడినటువంటి స్పెసిఫికేషన్ అండ్ సెల్ ప్రొలిఫరేషన్ కు సంబంధించి ఏ పాత్వే పనిచేస్తుందంటే నాచ్ సిగ్నలింగ్ పాత్వే. నాచ్ సిగ్నలింగ్ పాత్వే సి ఎలిగెన్స్ కి సంబంధించి. నెక్స్ట్, డ్యూరింగ్ లింబ్ డెవలప్మెంట్ ఇన్ వర్టిబ్రేట్స్, మనకి ఏదైతే వర్టిబ్రేట్స్ కి సంబంధించిన ఈ లిమ్స్ అభివృద్ధికి సంబంధించి విచ్ సిగ్నలింగ్ పాత్వే ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద ప్రాక్సిమల్ డిస్టల్ యాక్సిస్ ఆఫ్ ది లింబ్. ఈ ప్రాక్సిమా డిస్టల్ యాక్సెసింగ్ లింబ్ కి సంబంధించి ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ సిగ్నలింగ్ పాత్వే, దీన్ని FGF సిగ్నలింగ్ పాత్వేగా మనం చెప్పుకుంటాం. FGF signaling pathway is the right answer of this question. So, my dear friends, I will stop here. Remaining questions will discuss next class. I will stop here. Regarding of this class, if you have any doubt, please ask me. I will clarify your doubts.